పర్మనెంట్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ అనగా సికేడి పేషెంట్స్ రైస్ తినొచ్చా లేదా, ఒకవేళ రైస్ తీసుకుంటే వైట్ రైస్ మంచిదా లేక బ్రౌన్ రైస్ మంచిదా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. ఒకసారి సికేడి పేషెంట్స్ లో ఈ వైట్ రైస్ అండ్ బ్రౌన్ రైస్ యొక్క కాన్సెప్ట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సికేడి పేషెంట్స్ ఎలాంటి ఆహారం తీసుకున్నా ఆ ఆహారంలో ప్రోటీన్ ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది మరియు ఫాస్ఫరస్ ఎంత ఉంది అన్న అంశాన్ని బట్టి ఆహారం సికేడి పేషెంట్స్ యొక్క శరీరానికి సరిపోయే ఆహారమా కాదా అన్నది డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. సికేడి పేషెంట్స్ కి వారి సికేడి యొక్క స్టేజ్ పెరిగే కొద్దీ వారి శరీరంలో పొటాషియం మరియు ఫాస్ఫరస్ నిల్వలు పెరుగుతూ ఉంటాయి. సో సికేడి పేషెంట్స్ వారి ఆహారంలో పొటాషియం అండ్ ఫాస్ఫరస్ తక్కువగా ఉన్న విధంగా డైట్ ని ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. వైట్ రైస్ తో కంపేర్ చేస్తే బ్రౌన్ రైస్ లో పొటాషియం అండ్ ఫాస్ఫరస్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. సో అడ్వాన్స్ సికేడి స్టేజెస్ లో ఉన్నవారు అండ్ పొటాషియం లెవెల్స్ కన్సిస్టెంట్ గా ఎక్కువ వచ్చేవారు బ్రౌన్ రైస్ ని చాలా మితంగా తీసుకోవాల్సి వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే క్రియాటినిన్ స్థాయిలు రక్తంలో పెరుగుతున్నాయంటే బ్రౌన్ రైస్ ని చాలా తగ్గించుకోవాల్సి వస్తుంది.